స్వయంగా మన చిరంజీవి గారే అనౌన్స్ చేశారు, ఒక అమ్మాయి పుట్టిందని, ఒక అబ్బాయి పుట్టారని. కంగ్రాట్స్ ఫస్ట్ అయితే రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఒక బిడ్డకి జన్మనేటువంటి చాలా గొప్ప విషయం అండి. సో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా చాలా ఖుషీగా ఉన్నారు. ఈ సంవత్సరం మన చిరంజీవి గారి ఫ్యామిలీలో డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు మన శంకర్ వరప్రసాద్ గారేమో బ్లాక్ బాస్టర్ అయిపోయింది, అలానే ఉపాసన గారికి అయితే ట్విన్స్ పుట్టారు కదా. సో మనందరికీ తెలిసిందేను, ఉపాసన గారు లేటెస్ట్గా మనకి ఏమి పాపులర్ అయ్యారో, ఏదంటే మనకి ఎగ్స్ ఫ్రీజింగ్ విషయం గురించి చెప్పారు కదా. సో దానివలన ఇంకా ఆమె చాలా పాపులర్ అయిపోయింది. సో ఎనీవే అండి, మనకి చాలా ఆడవారికైతే ఒక వరం అనే చెప్పవచ్చు. అసలు ఈ రోజుల్లో పిల్లలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. ఎంత ప్రయత్నం చేసినా కానీ కొంతమందికి అస్సలు అవ్వట్లేదు. వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. సో చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మనకి అందరికీ తెలిసిందే కదా, మన రామ్ చరణ్ గారికి కూడా 11 years దాదాపు అవుతుంది. చాలామంది కూడా అండి చాలా రకాలుగా అంటారు. నిజంగా ఫేస్ చేస్తున్నాం కదా, పిల్లలు లేరని ఎట్లా అంటారోనండి. మనకి చాలా ఇంటర్వ్యూస్లో కూడా ఉపాసన గారు అడిగారు, మనకి బుల్లి రామ్ చరణ్ గారు ఎప్పుడు వస్తున్నారని. అప్పుడైతే ఆమె ఫస్ట్ ఈ ఇంటర్వ్యూకి అనండి, అది తర్వాత అనేసి అంది. బట్ తర్వాత కూడా ఆమె ఎగ్స్ని ఎలా ఫ్రీజింగ్ చేసుకోవాలి, మనకి సెటిల్ అయిపోయిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవాలని ఇలా చెప్పారు. బహుశా దాన్ని బట్టి చూస్తే మనకి ఏదైనా కానివ్వండి, ఐవీఎఫ్లో కూడా అసలు సక్సెస్ లేదు ఇప్పుడున్న రోజుల్లో. అన్ని ఫెయిల్యూర్సే అయిపోతున్నాయి. అది కాకుండా ఐవీఎఫ్లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయండి. నేను ఎక్స్పీరియన్స్ మదర్ ఒక చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ ఉమెన్గా చెప్తున్నాను. చాలా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, సక్సెస్ రావు అసలు. బట్ ఎనీవే, బోత్కి కంగ్రాచులేషన్స్ అండి. ఒక అమ్మాయి అబ్బాయి పుట్టాలి. నిజంగా నాకు అసలు అది విన్నప్పుడైతే నేను మిడ్ నైట్ చూశాను, నాకైతే కళ్ళంటి నీళ్ళు వచ్చేసినాయి అండి. ఎందుకంటే చాలా చాలా బాధ ఉండిద్ది, చాలా చాలా అండి, అసలు వర్ణించలేమన్నమాట ఆ బాధని. సో ఇప్పుడు మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే అసలు చాలా టఫ్ టాస్క్ అని అనవచ్చు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కానీ, మనం పెరిగే వాతావరణం కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తే ఇప్పుడు అంతా ఫుడ్డు కానీ, కల్తీ ప్రపంచము, కల్తీ ఫుడ్డు, కల్తీ ఆహారము, ఇవన్నీ ఉన్నాయి కదండి. సో అదనమాట. సో ఆల్రెడీ సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి, సంబరాలు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరుగా వెళ్ళేసి అపోలో హాస్పిటల్లో బేబీస్ని అయితే చూస్తున్నారు. అలానే మన చిరంజీవి గారు వెళ్ళిన ఆడియో కూడా బయటకు వచ్చింది. ఆల్రెడీ ఆయన అఫీషియల్ అనౌన్స్ తన ఇన్స్టా ద్వారా మనకి తెలియచెప్పారు. అలానే మనకి మామూలుగా కూడా అనౌన్స్ చేశారనమాట. బేబీ సేఫ్గా ఉంది, మదరు సేఫ్గా ఉన్నారు. అలానే బేబీ వెయిట్ కూడా 2 kgs ఉందని కూడా మన చిరంజీవి గారు అయితే పోస్ట్ చేయటం జరిగింది. సో ఇంకా అంతకన్నా ఏం కావాలండి. ఎందుకంటే మనకి రీసెంట్గా చిరంజీవి గారు కూడా అన్నారు ఒక మాట, నాకు ఇంటికి వెళ్తే ఒక లేడీస్ ఉన్న హాస్టల్ లాగా ఉండేది, నేను గార్డెన్ లాగా ఉంటాననేసి. సో అఫ్కోర్స్ అందరికి కూడా ఆ అబ్బాయి కావాలని చాలామందికి ఆశ ఉండిద్ది. సో ఫైనల్గా అయితే ట్విన్స్కి జన్మనిచ్చారు ఉపాసన గారు. అలానే బేబీ బాయ్ ఫస్ట్, బేబీ గర్ల్ సెకండ్ అనేసి అన్నారు. సో చాలా చాలా సంతోషంగా ఉంది. ట్విన్స్ ఒక 8 నెలలు 9 నెలలు మదరు తన బేబీస్ని కడుపులో మోసి ఈ ప్రపంచంలోనికి తీసుకోవటం అంత ఈజీ కాదండి. ఈ 8 months కూడా ఒక్కొక్క రోజు అసలు ఎట్లా అంటే ఒక్కొక్క రోజు ఒక గడియ అనుకోవచ్చు అనమాట. అట్లా గడుపుతారనమాట. ఆ కేర్ కానీ ఏదైనా కానీ ఈ ప్రాసెస్లు అనేది చాలా డిఫరెంట్గా ఉండిద్ది అనమాట. బెడ్ రెస్ట్లు కానీ ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉండిద్ది. ఏదేమైనా కానివ్వండి, ఒక వరము. అలానే ఎంత వాళ్ళు ఈ 9 నెలలు కూడా చాలా కష్టపడి అసలుకి కొంతమంది ఫుడ్ సాక్రిఫైస్ చేస్తారు, కొంతమంది ఇంకా చాలా చాలా ఉంటాయి కదా హ్యూమన్ బాడీకి. సో అవన్నీ కూడా సాక్రిఫైస్ చేస్తారనే చెప్పవచ్చండి బేబీస్ కోసము. సో నేను కూడా అప్కమింగ్ ఉందన్నమాట నాకు కూడా సేమ్. సో
సో చాలా ఎగ్జైట్మెంట్గా నేను కూడా ఎదురు చూస్తున్నాను. బ్లెస్ చేయండి.